సారీ 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 ఏయ్ ప్లీజ్ ప్లీజ్ సారీ మేడం. నేను ఇప్పుడు డాబా పైకి వెళ్తున్నాను. 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చి నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పాలి. లేదంటే అక్కడి నుంచి దూకి చేస్తా. వచ్చే ఆదివారమే మన ఇద్దరం ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. కాపురం కూడా అక్కడే పెడతాం. ఐ లవ్ యూ అని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను నీకు చెప్పను. ఐఎమ్ సారీ. అలాగా? నాకు కూడా సంతోషంగా లేదు. నన్ను కౌగిలించుకోవద్దు. అలా కాదు కానీ కౌగిలించుకోవడం కాదు, ముద్దు కూడా పెట్టుకోను. కాఫీ తాగటానికి ఎంతసేపు? ఏంటి అలా చూస్తున్నారు? ఇలా చూసి చాలా రోజులైంది. చాలండి. రాహుల్, నువ్వెవరినైనా ప్రేమించావా? అవును. ఎవరిని? లత అని నా ఫ్రెండ్ని. లతనా? నాకేదో కాస్త కంగారుగా ఉందమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నీ అందం చూస్తే నాకేంటి, ఎవరికైనా పట్టేది పిచ్చే. ఆనంద్, నీకు తెలియకుండా ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఎందుకు? కావాలని కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. చెత్త మంచం వేసి నా మూడంతా అవుట్ చేశారు. గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు. నాది నష్టజాతకం అంటావా నాన్న? అని నీ అత్త మామ అనుకుంటే రాహుల్ తో మాట్లాడి నీ చెల్లిని బ్రతికిస్తావో మౌనంగా ఉండి చంపుకుంటావో నీ ఇష్టం. ఆ పూజారి కూడా రోజు ఆ దేవుడికి సేవ చేస్తాడు. ఆ దేవుడు ఆయనకెప్పుడు తిరిగి సేవలు చేయలేడు. కానీ ఆ పూజారి మాత్రం తన సేవలు మానడు. కారణం, దేవుణ్ణి ఆశ్రయించడం తప్ప ఆశించడం తెలియదు కాబట్టి. ఆశించి చేస్తే స్వార్థం అనిపించుకుంటుంది, కానీ సేవేలా అవుతుంది? అంటే నన్ను విగ్రహంతో పోల్చావా? దేవుడితో పోల్చానండి. ఏంటి మంగ, అతన్ని భర్త బంగారు లాంటి మొగుడు వదిలేసి వచ్చిందని ఊరంతా తెలుసు. నిజమే, బంగారం లాంటి మొగుడిని కాదని ఈడితో లేచిపోయి వచ్చానని ఊరందరికీ తెలుసు. కానీ ఈడు మగాడే కాదని, మంచమే ఎక్కలేదని, నన్ను అసలు ముట్టుకోనేలేదని మీలో ఎంతమందికి తెలుసు? నీకెంత కావాలంటే అంత ఇస్తాను. అది నేను చెప్పినట్టు చేస్తానంటే. నువ్వెంత, నీ బతికెంత? జరిగిందంతా మర్చిపోమాటవా? అవును అవును అవును. నిన్ను నేను వదిలిపెట్టను. ఎక్కడైనా పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చక వచ్చేసిన వాళ్ళని చూసాం, కానీ పెళ్ళైన రాత్రి అమ్మాయిని వదిలేసి వచ్చిన వాడిని నిన్నే చూస్తున్నాను రా. రాహుల్, నాకు తెలుసు నువ్వు వస్తావని. అంటే నేను రావాలని ఇదంతా చేసావా? నువ్వు కావాలని చేశాను. యు చీట్. పద. ఎక్కడికి? అందరి ముందు తేల్చుకుందాం. అదేం తప్పుంది మావా? తప్పున్నారా? సరసలాడాల్సిన మొగుడు సంవత్సరానికి పనికి రాకుండా పోతే పక్కోడితో పారిపోకుండా పనికిరాని నిన్ను పట్టుకుని ఆలాడుతూ కూర్చుంటుందేట్రా? మొగుడు కన్నా ముద్దులాంటే ముఖ్యమా మావా? తౌడు తినే పశువు కూడా తోడు అవసరమైందనుకో రంకెలేసి గోల్ చేస్తుంది. అట్టాడితే ఉప్పు గారం తిని ఆడదు కదా. ఎన్నాళ్ళని కోరికలు తప్పుకొని ఉండదురా.